హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో రియల్ నెంబర్స్ నుంచి మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు కదా. సో రియల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్ ఇవన్నీ ఉంటాయి రియల్ నెంబర్స్ అంటే. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నారు. ఓకేనా, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, డివిజన్ అల్గారిథం. సో డివిజన్ అల్గారిథం అంటే ఏమి ఇచ్చారు? గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there exist unique pair of integers q and r satisfying a is equal to bq plus r, 0 less than or equal to r less than b. సో ఈ ఒక్క కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో చూడండి, given positive integers a and b, there exist unique pair of integers q and r. సో ఇక్కడ ఈ ఫార్మేషన్ చూడండి, a is equal to bq plus r. ఓకే, a b అనేవి ఏమవుతున్నాయి? ఇంటీజర్స్. a and b ఆర్ ఇంటీజర్స్ అండ్ సమ్ యునిక్ పేర్ ఆఫ్ ఇంటీజర్. అలాగే a b లాగే ఒక యునిక్ పేర్ q and r అనే 2 ఇంటీజర్స్ని తీసుకుంటే, యునిక్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ q and r తీసుకుంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్ ఏంటి అంటే a is equal to bq plus r, 0 less than or equal to r less than b. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి యూక్లిడ్ ఇది డివిజన్ అల్గారిథం స్టేట్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకేనా, సో డివిజన్ అల్గారిథం ఫస్ట్ డివిజన్స్ గురించి తెలుసుకుందాం. డివిజన్ అంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడు సపోజ్ 21/5 అన్నాం. సో 21/5 అంటే ఎట్లా చేస్తారు? 5 21. సో ఇంతే కదా వేసుకునేది. నెక్స్ట్ డివిజన్ చేస్తే 5 4s are 20. సో సపరేట్ చేస్తే రిమైండర్ ఎంత? 1. ఓకే, సో దీంట్లో ఇదేంటిది? రిమైండర్. 4 అనేది కోషియంట్. నెక్స్ట్ ఈ 21 అనేది ఏంటిది? డివిడెండ్. నెక్స్ట్ ఇక్కడ 5 వచ్చేసి డివైజర్. సో డివైజర్తో మన డివిడెంట్ని కనుక డివైడ్ చేస్తే ఏమొస్తుంది? కోషియంట్ అండ్ రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఇది మనం చేసిన ప్రొసీజర్ అనేది కరెక్టా రాంగా ఎలా చూస్తాము? ఈ 21 తీసుకోండి. 21 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 21 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత? 5. కోషియంట్ ఎంత? 4. సో 5 ఇంటూ 4 ప్లస్ రిమైండర్ ఎంత? 1. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 5 4s are 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21. సో మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే కదా? 21 వచ్చిందిగా. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ 4 38. ఓకే, 4తో 38ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 9s are 36. సో 2 వచ్చింది. ఓకే, సేమ్ ఇదే ఫార్మేట్లో ఇది కరెక్టా రాంగా అనేది చూద్దామా? 38 ఈజ్ ఈక్వల్ టు ఎలా చేయాలి? ఫస్ట్ డివైజర్ ఇంటూ కోషియంట్ అంటే 4 into 9 ప్లస్ రిమైండర్ 2. ఓకే, 4 9s are 36 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 38. అంటే మనం చేసిన ప్రొసీజర్ అనేది కరెక్ట్ అని. ఓకేనా, సో ఇదే మనం ఇక్కడ ఫార్ములా ఫార్మేషన్లో రాస్తున్నాం. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో ఇది డివిజన్ అల్గారిథం అంటే. ఓకేనా, సపోజ్ ఇక్కడ చూడండి, ఫైండ్ q and r ఫర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b సాటిస్ఫైయింగ్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. సో ఇక్కడ మనకి ab వాల్యూస్ ఇచ్చారు, అయితే q and r వాల్యూస్ని ఫైండ్ చేయమంటున్నారు ఈ ప్రొసీజర్ని యూజ్ చేసి. ఓకే, అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 13, b ఈజ్ ఈక్వల్ టు 3.
సో డివిజన్ అల్గారిథం ఏం చెప్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఓకే, సో ఏ ప్లస్లో ఎంత 13 సబ్స్టిట్యూట్ చేస్తే, బి ప్లస్లో 3 క్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఇందాక డివిడెండ్ ఫార్మేషన్లో చేసాం కదా, సో దీన్ని దీంట్లోకి మార్చుకుంటే ఎట్లా వస్తుంది? ఇదేంటిది? డివిడెండ్ అంటే మిడిల్లో ఉంటుంది. డివిడెంట్ దేంతో డివైడ్ చేస్తుంది? డివిజర్ని చేస్తుంది. సో డివైజర్ అనేది డివైజర్ ఇక్కడ ఎంత ఉంది? 3. ఓకే, ఇప్పుడు మనం చేస్తే 3 టేబుల్లో 13, 3 4s are 12, రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మనకు కావాల్సిన 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా, అంటే క్యూ ప్లస్లో ఎంత వస్తుంది? 4 వస్తుంది, రిమైండర్ ఆర్ అంటే 1. ఓకే, 13 ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 3, క్యూ మీన్స్ కోషియంట్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ క్యూతో డినోట్ చేస్తాం ఈ ప్లేస్ని. ఓకే, క్యూ అంటే 4 ప్లస్ రిమైండర్ 1, 3 4s are 12 ప్లస్ 1 ఈజ్ 13. ఓకేనా, ఈజీ కదా. ఏబీ వాల్యూస్ ఇచ్చారు అండ్ క్యూ అండ్ ఆర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీకు టెక్స్ట్ బుక్లో డూ దిస్ అని ఉంటుంది. సో దీంట్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. థర్డ్ వన్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 125, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అయితే పి అండ్ క్యూ అండ్ ఆర్ వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్మేషన్లో ఫస్ట్ రాసుకుంటే ఏమొస్తుంది? 125 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ ఆర్, అంతే కదా. నెక్స్ట్ క్యూ మీన్స్ కోషియంట్ అండ్ ఆర్ మీన్స్ రిమైండర్. సో డివైడ్ ఫార్మేషన్లో రాస్తే 5తో డివైడ్ చేయాలి. సో 5 2s are 10, 12 నుంచి 10 పోతే 2, 5 5s are 25, రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఓకేనా, ఇది కరెక్టా రాంగ్ అనేది ఎలా చూడాలి? దీంట్లో చెక్ చేయాలి కదా. సో 125 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ క్యూ అంటే 25 ప్లస్ ఆర్ మీన్స్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 5s are మల్టిప్లై చేయండి. 5 5s 25, 5 2s 10 ప్లస్ 2 12. సో 125 వచ్చింది కదా. సో ఇది డివిజన్ అల్గారిథం అంటే. ఓకే, సో నెక్స్ట్ చూడండి. యూక్లిడ్స్ అల్గారిథం ఇచ్చారు. ఓకేనా, యూక్లిడ్ అల్గారిథం అంటే మనకి ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. ఏంటి యూక్లిడ్ అల్గారిథం మనం దేనికి యూజ్ చేస్తాము అంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. టు అబ్టైన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ సే సి అండ్ డి విత్ సి గ్రేటర్ దాన్ డి ఫాలోయింగ్ ద స్టెప్స్ బిలో. ఓకే, హెచ్సిఎఫ్ అనేది మనం 2 పాజిటివ్ ఇంటీజర్స్కి చేస్తాం. ఓకేనా, అయితే సి అండ్ డి అనే ఎలిమెంట్స్ తీసుకుంటే సి అనేది గ్రేటర్ దాన్ డి ఉండేటట్లుగా ఈ స్టెప్స్ని ఫాలో చేయాలి. సో స్టెప్ 1, అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇందా మనం డివిజన్ అర్థం చేసాం కదా, సో అది అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి? ఇది డివిజన్ లెమ్మా. సో డివైడెంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అండ్ ఈ కండిషన్ ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ చూడండి. లెమ్మా టు సి అండ్ డి, సికి డికి అప్లై చేయాలంట. సో యూ ఫైండ్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నెంబర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు డి క్యూ ప్లస్ ఆర్ కామా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ డి. సేమ్ ఇందాక మనం ఇక్కడ థీరంలో ఏం చెప్పుకున్నాం? అల్గారిథంలో ఏబి అనే ఇంటీజర్స్ని తీసుకున్నాం. సో ఏబిని చేసిన తర్వాత మనకు వచ్చిన ఇంటీజర్స్ సి అండ్ డి అనే నెక్స్ట్ ఇంటీజర్స్ని తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇదే ఫార్మేషన్లో చేయమంటున్నారు. అలాగే ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, రిమైండర్ కనుక 0, ఈ ప్రొసీజర్లో మనకి రిమైండర్ కనుక 0 వస్తే డి అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ సి అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ సి అండ్ డి అవుతుంది. ఇఫ్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0, అప్లై ద డివిజన్ లెమ్మా టు డూ డి అండ్ ఆర్. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ మీరు 7th 8th క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు కదా. హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తాము? 2 నెంబర్స్ని తీసుకొని హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అలాంటి 2 నెంబర్స్ అనేది ఇక్కడ సి అండ్ డి అనుకోమంటున్నారు. సపోజ్
160 ఉంది. దీన్ని సి, దీన్ని డి అనుకోమంటున్నారు. ఓకేనా? అయితే ఏమవ్వాలి? సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. సారీ, ఇది సి, ఇది డి అనుకోండి. సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అంతే కదా. 100 అనేది 60 కన్నా కూడా ఏమవుతుంది? బిగ్గర్ అవుతుంది. సో 100 ఈజ్ గ్రేటర్ దాన్ 60. ఓకే. సో అలాంటి కండిషన్ మనం తీసుకున్నప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ డి అనే కండిషన్ని చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో మన అల్గారిథంలో ఏం చేస్తామంటే స్టెప్స్ వైజ్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాం. లెమ్మా అంటే ఏంటంటే ఏదైనా మనకు ఒక కండిషన్ ఇచ్చేస్తారు, ఆ కండిషన్లో మనం ఈ ప్రొసీజర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటాం. అల్గారిథంలో ఏంటి అంటే స్టెప్స్ వైజ్గా చేసుకుంటాం. క్లియరా? నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. ఇట్లా మనం చేసే ప్రొసీజర్లో కనుక కింద మనం డివిజన్స్ చేసాం కదా. సో ఇక్కడ డివిజన్ చేసాము. డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 1 ఇదేంటిది? రిమైండర్ ఆర్. సో అలా ఆర్ కనుక 0 కనుక వస్తే ప్రొసీజర్ అనేది ఆపేయాలి. ఆర్ అనేది కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా చేయాలి? కంటిన్యూ ద ప్రొసీజర్ టిల్ ద రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ అనేది 0 వచ్చిందాకా ఆ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ద డివైజర్ ఎట్ ది స్టేజ్ విల్ బీ ద రిక్వైర్డ్ హెచ్సిఎఫ్. ఎప్పుడైతే మనకి 0 వస్తుందో అప్పుడు ఆ కండిషన్ దగ్గర మనం తీసుకున్నటువంటి ఆ డివైజరే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే. సో ప్రాబ్లమాటిక్గా చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఇది మనకి ఇచ్చినటువంటి స్టెప్స్ అనేవి ఇవి. ఓకే. సపోజ్ ఇప్పుడు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 160. 100కి 60కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. దేన్ని యూజ్ చేస్తూ? యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తూ చేయాలి. ఓకేనా? సో చేయాలి అంటే ఫస్ట్ హండ్రెడ్ అండ్ 60. సో మన కండిషన్ ఏమి ఇచ్చారు దీంట్లో? సి అండ్ డి, సి ఈజ్ గ్రేటర్ దాన్ డి ఉండాలి కదా. సో సి ఈజ్ గ్రేటర్ దాన్ డి ఉంది. ఓకే. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఫస్ట్ కండిషన్ ఉంది, ఇది అనేది ఫాలో అయిపోయాం. నెక్స్ట్ 60ని 100తో డివైడ్ చేస్తున్నాం. సారీ, 100ని 60తో డివైడ్ చేస్తున్నాం. సో 61 సార్ 60. ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో దీన్ని మనం ఫార్మేషన్లో రాస్తే ఎలా వస్తుంది? 100 ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 1 ప్లస్ 40, అంతే కదా. సో ఈ ఫార్మేషన్లో వస్తుంది. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఫార్మేషన్లో రాశారు. సో రిమైండర్ ఇక్కడ ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో 40 అనేది ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏమైంది? రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఏం చేయాలి మనం? కంటిన్యూ ద ప్రాసెస్. ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎలా కంటిన్యూ చేయమంటున్నారు? ఇఫ్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అప్లై ద డివిజన్ లెమ్మా టు డూ డి అండ్ ఆర్. సో మనకి 0 రాకపోతే ఏం చేయాలి? డివిజన్ లెమ్మాని అప్లై చేయాలి. సో అప్లై చేయాలి అంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనం దీనికి చేసాం. సో 40 వచ్చింది. ఈసారి ఏం చేయాలి? ఈ 40తో ఈ రిమైండర్తో డివిడెంట్ని చేయాలి. సో 40 60. ఓకే. 41 సార్ 40 చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో ఈ 0 వచ్చిందా? రాలేదు. సో ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం? ఈ ఫార్మేషన్లో ఇప్పుడు చేసిన దాన్ని రాస్తే 60 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 ప్లస్ 20. దీన్ని మనం ఈ ఫార్మేషన్లో రాసుకున్నాం. ఇప్పుడు కూడా ఏమొచ్చింది? రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో మళ్ళీ ఏం చేయాలి? ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఈసారి మళ్ళీ రిమైండర్ని తీసుకున్నాము అండ్ 40 డివైడ్ చేస్తున్నాం. 22 సార్ 40. సో రిమైండర్ ఏమొచ్చింది? 0. సో 0 వచ్చింది కదా. మళ్ళీ రాస్తే 40 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్
0. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో 0 వచ్చింది కదా, రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి ప్రాసెస్ అనేది ఇక్కడతో మనం ఆపేస్తాం. సో 0 ఎప్పుడు వచ్చింది మనకి, ఇది 40 తీసుకున్నప్పుడు అండ్ 20తో చేసినప్పుడు వచ్చింది. సో మనకి ఇక్కడ థర్డ్ కండిషన్ చూడండి, రిమైండర్ 0 వస్తే ఏం తీసుకోమంటున్నారు, ద డివైజర్ ఎట్ ది స్టేజ్ విల్ బి రిక్వైర్డ్ హెచ్సిఎఫ్. సో డివైజర్ ఏంటి ఇక్కడ, ఇది డివైజర్. సో దీన్ని హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 160 ఈజ్ 20. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఈ ప్రాసెస్లోనే ఇంకొక సమ్ చెప్తాను చూడండి. టెక్స్ట్ బుక్లో డూ దిస్ అని ఉంది. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్స్ అల్గోరిథం 50 and 70. ఓకే. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 50 and 70. హెచ్సిఎఫ్ ఆఫ్ 50 and 70 చేయాలి. ఓకేనా. సో ఇందాకట్లాగే 50తో 17 చేస్తాం. 50 ones are 50. సో రిమైండర్ ఎంత, 10. సో దీన్ని ఫార్మేషన్ రాస్తే 70 ఈజ్ ఈక్వల్ టు 50 into 1 ప్లస్ 20. ఓకే. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూని చేయాలి. ఓకే. సో 50 ఈజ్ ఈక్వల్ టు, సో చేస్తే 20తో 15 చేయాలి. 22s are 40. రిమైండర్ 10. 0 వచ్చిందా, రాలేదు. సో దీన్ని రాస్తే 20 into 2 ప్లస్ 10. ఇక్కడ కూడా ఏమొచ్చింది, రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ ఈ 20 ఏం చేయాలి. సో 20 ఈజ్ ఈక్వల్ టు, సో 20ని దేంతో చేయాలి, మనకు వచ్చినటువంటి రిమైండర్తో చేయాలి. సో 10 20, 10 2s are 20. ఓకే. రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఫార్మేషన్ రాస్తే 20 ఈజ్ ఈక్వల్ టు 10 into 2 ప్లస్ 0. ఓకేనా. సో ఈ ప్లేస్లో వచ్చినటువంటి మనకి డివైజర్ ఏంటి, 10. ఓకే. అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 50 and 70 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇలా ఫార్మేషన్స్ అనేది చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కూడా సమ్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఇదే ఫార్మేషన్లో చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. షో దట్ every positive even integer is of the form 2q and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. q అనేది ఏదైనా ఒక ఇంటీజర్ అయితే ఫర్ ఎవ్రీ ఈవెన్ ఇన్ పాజిటివ్ ఇంటీజర్, q అనేది ఏదైనా ఒక ఇంటీజర్ కనుక అయితే మనం తీసుకునేటువంటి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అనేది ఏమో 2q ఫార్మేషన్లో ఉండాలి, అలాగే ఆడ్ ఇంటీజర్ వచ్చేసి 2q ఫార్మేషన్లో ఉంటుంది అని చూపించమంటున్నారు. ఓకే. సో మనం ఏం తీసుకుంటున్నాం, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకేనా. చూడండి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే. సో మనకి ఏమేమి ప్రూవ్ చేయాలి, 2q ప్లస్ 1 అనేవి, 2q అనేదేమో ఈవెన్ ఇంటీజర్ అవుతుంది, 2q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే. అంటే ఎన్ని తీసుకోవాలి, సార్ దీని బిఫోర్ ఏముంది, 2 ఉంది కదా. సో 2 నెంబర్స్ని తీసుకొని చేస్తాం. సపోజ్ ఇది కనుక మనం బి అనుకుంటే బి వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఇది బీక్యూ ప్లస్ ఆర్ ఫార్మేషన్లో ఉంది కదా.
ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాము, BQ ప్లస్ ఆర్ ఫార్మేషన్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో ఈ ఫార్మేషనే కదా. సో ఇలా ప్రాబ్లంలో చూడండి ఒకసారి మనకి ఏమొచ్చింది, ఇవన్నీ రిమైండర్స్. ఓకే, రిమైండర్ వాల్యూ అనేది మనకి ఎప్పుడైనా ఎలా వచ్చింది, వస్తే 0 వస్తుంది, లేకపోతే 0 కంటే ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన వాల్యూ కూడా ఏమవుతుంది, దీనికన్నా కూడా తక్కువగా ఉంటుంది, అవునా. సో అలాగ చేసుకుంటూ రాస్తే ఇది ఎలా ఉంది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫార్మేషన్లో ఉంది, అవునా. సో ఆర్ వాల్యూ అనేది ఎంతవరకు తీసుకోవచ్చు, బి కంటే తక్కువ ఉండాలి, 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఉండాలి. సో మనం 2Q ప్లస్ 1 అన్నారు కాబట్టి 2 వాల్యూస్ని తీసుకుంటున్నాం, ఓకేనా. అప్పుడు ఆర్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి, 0, 1, 2 వచ్చే వాల్యూస్ ఇవి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అనే వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ బై డివిజన్ అల్గారిథం నుంచి ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్లో ఎంత ఉంది, 2 ఉంది, 2Q ప్లస్ ఆర్. సో ఆర్ అనే దానికి మన వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 0, 1, సారీ లెస్ దాన్ బి అమ్మ, 2 రాదు, 0, 1 వస్తుంది. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2Q ప్లస్ 0 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2Q ప్లస్ 1 వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2Q అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2Q ప్లస్ 1. సో ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం, 2తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా ఏమొస్తుంది, ఈవెన్ నెంబరే వస్తుంది, అవునా. టూ టేబుల్లో ప్రతిదీ ఎండింగ్ ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్సే వస్తుంది, అంతే కదా. 2 2s are 4, 2 4s are 12, 2 3s are 6 ఇట్లాగే. సో ఈవెన్ నెంబర్సే వస్తాయి, అంటే ఈ 2Q అనేది ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది, ఓకేనా. సో 2Q ప్లస్ 1, సపోజ్ Q ప్లస్లో 2 తీసుకున్నారు ప్లస్ 1, 2 2s are 4 ప్లస్ 1 అంటే ఎంత, 5. నెక్స్ట్ Q ప్లస్లో మనం 3 తీసుకున్నాం అనుకోండి ప్లస్ 1, 2 3s are 6 ప్లస్ 1 అంటే 7. అంటే 2Q ప్లస్ 1 దగ్గర వచ్చే వాల్యూస్ అన్నీ ఏమొస్తున్నాయి, ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆడ్ ఇంటీజర్స్. సో మనం ప్రూవ్ చేయమన్నది ఏంటిది, 2Q అనేది ఈవెన్ ఇంటీజర్ అని అండ్ 2Q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ అని చూపించమన్నారు. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4Q ప్లస్ 1 ఆర్ 4Q ప్లస్ 3 వేర్ Q ఈజ్ సమ్ ఇంటీజర్. Q అనేది ఏదైనా ఒక ఇంటీజర్ అయితే ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనేది ఏ ఫార్మేషన్లో ఉంటుంది అంటే, ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనేది 4Q ప్లస్ 1 ఆర్ 4Q ప్లస్ 3 ఫార్మేషన్లో ఉంటుంది అని చూపించాలి. ఓకే, ఇలాగే ఏ అనేది ఏదైనా ఒక ఆడ్ ఇంటీజర్ అని చెప్పి తీసుకుంటున్నాము. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది, BQ ప్లస్ ఆర్ ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో మన ఫార్మేషన్ ఎంత తెలుసు, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో బి ప్లస్లో ఎంత ఉంది, 4 ఉంది, అవును కదా. బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే 4. సో ఆర్ కంటే తక్కువ అండ్ 0 కంటే ఎక్కువ వాల్యూస్ వస్తాయి. అంటే ఆర్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి, 0, 1, 2, 3. ఓకే, సో ఈ వాల్యూస్ వస్తాయి ఆర్కి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్మేషన్లో రాస్తే BQ ప్లస్ ఆర్, బి ప్లస్లో 4 తీసుకున్నాం కాబట్టి 4Q ప్లస్ ఆర్. ఫర్ Q ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 4. సో మనం చెప్పుకున్న దాని నుంచి ఆర్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి, 0, 1, 2 అండ్ 3 వస్తాయి. సో దీన్ని మనం ఈక్వేషన్లో అప్లై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ కదా. ఫస్ట్ ఆర్ ప్లేస్లో 0 తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లేస్లో 4 తీస్తే 4Q ప్లస్ 0 మీన్స్ 4Q. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4Q, ఇదొకటి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ ఆర్ ప్లేస్లో ఈసారి 1 తీసుకోండి. సో ఇదొకటి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ నెక్స్ట్ 2 తీసుకుంటే ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ 3 తీసుకుంటే ఇదొక ఈక్వేషన్. ఓకే, ఇట్లాగా 4 ఫార్మేషన్స్ వస్తాయి మనకి. 4 వాల్యూస్ కాబట్టి 4 ఫార్మేషన్స్ వస్తాయి. నెక్స్ట్ Q అనేది ఇక్కడ మనకి కోషియంట్. హౌఎవర్ సిన్స్ ఏ ఈజ్ ఆడ్, సో ఏ అనేది
ఆడ్ అని మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో లెట్ ఏ బి ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని చెప్పి తీసుకున్నాం. సో ఏ అనేది ఆడ్ కాబట్టి ఏని ఎలా రాసుకుంటాము? ఏ కెనాట్ బి 4Q అంటే ఎలా రాస్తామమ్మా? 2 ఇంటూ 2Qగా రాసుకోవచ్చు కదా. మళ్ళీ 2 2s are 4, 4Q. సో 2తో దేన్ని మల్టిప్లై చేసినా ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది, ఆడ్ నెంబర్ అనేది రాదు. సో ఇదేమవుతుంది? ఈవెన్ అవుతుంది. అలాగే 4Q + 2 తీసుకోండి. 4Q అంటే ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2Qగా రాయొచ్చు కదా. సో 2 ఇంటూ 2Q + 2. టోటల్గా 2 కామన్ తీస్తే 2Q + 1 అంటే 2 ఇంటూ సంథింగ్. 2తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. అంటే మనం ఏని ఆడ్ ఇంటీజర్గా తీసుకున్నాం కాబట్టి ఈవెన్ ఫార్మేషన్ అనేవి రావు. సో ఇంకా మిగిలినవి ఏంటివి? 4Q + 1 అండ్ 4Q + 3. సో ఈ 2 ఫార్మేషన్సే మిగిలినాయి కాబట్టి ఇవేమవుతుంది అంటే ఆడ్. ఓకేనా? సో దేర్ ఫోర్ ఎనీ ఆడ్ ఇంటీజర్ ఆఫ్ ద ఫార్మ్ 4Q + 1 ఆర్ 4Q + 3. సో ఇదే ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.